హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నానండి. కొంచెం పర్సనల్గా చాలా బిజీగా ఉన్నాను, అందుకే వీడియోస్ ఇన్ని రోజుల నుంచి తీయలేదండి. బిజీ ఉన్నా సరే వారానికి 2 వీడియోలన్నా పెడితేనే నా వీడియోస్ చూస్తారనేసి బాగా ఆలోచించానండి. వీడియో తీయడం ఆపేసి ఒక్క వ్యూ కూడా రావట్లేదండి పాత వీడియోస్కు. పాత వీడియోస్ మూవ్ కావట్లేదు, కొత్త వీడియోస్ తీయట్లేదు. నేను సబ్స్క్రైబర్స్ మొత్తం ఆగిపోయారండి. ఇప్పుడు వీడియో పెట్టినా కూడా 400 వ్యూస్ కూడా రావండి. ఒక్క వీడియోకు 100, 150 అట్లా వస్తున్నాయండి వ్యూస్. ఇక చాలా రోజులు అవుతుంది వీడియో సబ్స్క్రైబర్స్ ఆగిపోయారు, వీడియో వ్యూ కూడా ఆగిపోయింది. ఇక చేసేది ఏం లేక మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దామనేసి 1 మంత్ తర్వాత మళ్ళీ వీడియోస్ తీస్తున్నానండి. ప్లీజ్ నన్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని ఇంకింత ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజు వచ్చేసి మెంతికూర పాలకూర 2 కలిపి వండుతున్నానండి, చూపిస్తానండి. ఇది మెంతికూర పాలకూర, అది 2 కట్టలు, ఇది 2 కట్టలు. ఆకుకూర కొంచెమే అవుతుంది కదా, ఎంత ఆకుకూర తీసుకున్నా అది కొంచెమే అవుతుంది. ఇక అన్నం వండలేదండి, ఇక అన్నం వండాలి. బియ్యం నానబోసి పెట్టాను, అన్నం కూడా పొయ్యి మీద పెడతాను. ఎంత కష్టమైనా సరే కానీ వారానికి 2 వీడియోస్ అన్నా పెడతానండి. రోజుకు ఒక షార్ట్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ మా ఛానల్ని మరీ చెప్తున్నాను, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించండి. ఆ కూర మొత్తం దగ్గరికి అయింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. చింతపండు రిక్కలండి, కొంచెం వేసాను. ప్రతి ఆకుకూరలో చింతపండు వేయాలండి, అందుకే 2 చింతపండు రిక్కలు కొద్దిగానే వేసాను. అలా అయితేనే బాగుంటుంది. టమాటా వేసాను, టమాటా కూడా పూర్తిగా మగ్గిందండి. ఇక కొద్దిసేపు ఉంచి బంద్ చేసుకుందాం. ఇక కర్రీ పూర్తయింది, దించేస్తున్నాను. ఇది పాలు, బాబు మొహం కడుకుండు, పాలు తాగుతాడు, అందుకే పాలు పెడుతున్నాను. ఇంకా అన్నం అయితే అవుతుందండి. ఈరోజు వచ్చేసి దోశలకు నానబెడదాం అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత టిఫిన్ చేస్తున్నాను. దాదాపు సంక్రాంతికి ముందు చేశానండి టిఫిన్స్. సంక్రాంతి తర్వాత అసలు చేయలేదు, నెలకు ఎక్కువ అవుతుంది టిఫిన్స్ చేయక. ఇంక ఈరోజు దోశల కన్నా నానబెడదామనేసి నానబెడుతున్నానండి. ఇవి వచ్చేసి రాగులు, జొన్నలు. ఇది రేషన్ బియ్యం తెచ్చేటప్పుడు ఆడ దారం దొరకక ఇది బియ్యం బస్తాలకి వెళ్ళే దారము, ఈ దారం తీసుకొని వచ్చినాం. ఇవి 1 నెల కాదండి, 2 నెలల రేషన్ బియ్యం. ఇవి గ్లాసున్నర పోస్తున్నాం. ఇది చెరుక్కుందాం ఈ రేషన్ బియ్యం. నాకు బియ్యం అసలు చెరగనే రాదండి, ఎంత ట్రై చేసినా బియ్యం చెరగడానికి రావట్లేదు అసలు. ఎప్పుడు బియ్యం చెరగడానికి ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు అసలు. పెద్దవాళ్ళు అయితే బాగా చెరుగుతారు కదా. ఇగో రావాలి, పురుగు పడ్డది, పురుగు ఉంది బియ్యం. వాళ్ళు నూకలు మంచిగా, పురుగు మంచిగా జరుగుతారు. వాళ్ళు ఇట్లా నేముతారు, ఆ నేముడు కూడా సరిగా రాదు. ఇక కడిగితే పోతుందండి, చాలు.
ఇందులో కొన్ని రాగులు జొన్నలు వేసుకుందాం. రాళ్ళు కొన్ని చూపి ఇక్కడ చూపిస్తా ఇవి పోసినాక అవన్నీ వస్తు తెలియద్దా? ఇంకా రెండు కలిపి ఈ హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువనే పోసుకుంటున్నాం. నీట్గా కడుపు ఇవి చెరిగి పెట్టినాయేనండి, అందుకే చెరగలేదు. ఇవి చెరిగి పెట్టుకున్నానండి. సరి సమానం అయిపోయింది. రాగులు, జొన్నలు, బియ్యం, మినపప్పు ఇందులో నానబెట్టకుండా సపరేట్ నానబెట్టుకుంటా. ఇది సజ్జపిండి అండి. సజ్జపిండి దోశలు పోద్దామని జల్లెడ పడుతున్నాను. ఈ జల్లెట్లో పోసి పెద్ద ప్లేట్ అయితేనే పట్టొస్తుంది. ఇలాంటి చిన్న కుండీలో పిండి ఎలా పట్టాలో మీకు చూపిస్తాను. ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి ఈ గిన్నెకి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా తిప్పాలి. ఇక లోపలే పడుతుందండి, బయటకు పడదు. ఇక ఇలా గట్టిగా పట్టుకొని తిప్పాలి. ఇంకో పక్కకు జరుగుతుంది పిండి, అట్లా జరగనివ్వద్దు. గట్టిగా ఇలా ప్రెస్ చేసుకొని అక్కడక్కడే తిప్పాలి పిండి అసలు చుట్టుపక్కల పడకుండా మంచిగా పట్టొస్తుందండి జల్లెడ. చుట్టుపక్కల కూడా దగ్గరికి అనుకొని ఇలా పట్టుకోవాలి. చూసారా, ఇది ఇన్స్టాంట్గా ఉన్న పిండి అండి. అప్పటికప్పుడు దోశ వేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఎప్పుడో 4 నెలలు అవుతుందండి పిండి పట్టుకిచ్చి. ఇది సజ్జపిండి కుడుముల పండుగకు కుడుములు చేశాను కదా, కుడుములు చేశాక మిగిలిన పిండి అట్లనే ఉంటుంది. ఇది ఏం చేయాలి, దోశ పోసుకొని తింటే బాగుంటుంది అనేసి దోశ పోస్తున్నాను. ఈ 2 డేస్ అయ్యండి దోశలు పోయబట్టి. ఈ రోజుతోటి 3 డేస్. ఈ పిండి అయిపోయినాక ఇక టిఫిన్స్ లేనప్పుడు ఈ పిండితోటి దోశలు పోసుకొని తింటాను. దోశలు చాలా బాగుంటాయండి ఈ పిండి దోశలు. అయితే గ్లాస్కున్న పిండి పడుతుంది ఇందులో. చూసారా, కింద పడకుండా ఎంత బాగా పట్టానో పిండి. రెడీ దోశ పిండి. టేస్ట్ కూడా బాగుంటుంది, సజ్జపిండి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంప్లీట్. ఈ దోశ పెనంలో పోసుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం. ఇలా అనుకోవాలి. రెండో దోశకి ఇలా అనుకోనే రాదు, ఫస్ట్ దోశకి అయితేనే అనుకోవచ్చు. ఇది నుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి, దీంతో ఇట్లా అనేసరికి ఇది పక్కకు జరిగిందండి. ఇప్పుడు తిప్పేసుకుందాము. చూడండి ఎంత బాగా వస్తుందో, జొన్న రొట్టెలాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా అయిందో దోశ. ప్లేట్లో ఇదేమో టమాటా చట్నీ, ఇదేమో పాలకూర, మెంతికూర. దోశ రెడీ. తీసుకో ఇక తీయించు, తినిపోయి. చూడండి దోశ. ఇంకో న్యూస్ పెట్టుకొని ఈయన దోశ తింటుండు. ఈ మంచం మాత్రం విడుబడు. అసలు ఎన్ని రోజులు వెలకతోటి ఉండంటే ఈ మంచం వదిలిపెట్టాడు ఫ్రెండ్స్. బాగుందా? సూపర్ ఉంది. అది చేస్తే బాగుంది. ఇలా టీవీ పెట్టుకొని టిఫిన్ చేసేవాళ్ళు, అన్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఉంటే కామెంట్ చేయండి మాకు. లంచ్ అన్నం కాదు, అన్నమైనా దోశ అయినా ఇట్లా టీ పెట్టుకొని చూస్తూ తినే వాళ్ళు ఉంటే స్కూల్లో కూడా ఇంతే ఫ్రెండ్స్. స్కూల్లో ఆ కుర్చీలో కూర్చొని తినరాదు, ఏం తింటా ఊకే మంచంలో కూర్చొని చెప్తినవు అస్సలు. వీడియో తీస్తున్నావు అది కూడా. అవును, ఎందుకమ్మా నువ్వు చేసే పని చూపెడదామని. ఈ దోశ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. కలిపిన పిండికి 3 దోశలు అయినాయండి. ఒకటి మీద సగం తింటాం. అది 3వ దోశ, ఇది 2వ దోశ. ఈయనకు సగం, నాకు నిన్నటి కర్రీ, బాబుకు సగం వేసిన. ఇవాళ కర్రీ ఈ టమాటా చట్నీ. కాదు పాలకూర 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 బాగుందా? పాలకూర, ఇది పాలకూర కాదు, పాలకూర అవుతుందా అలా ఉంది మళ్ళా. ఇది 3వ దోశ ఫ్రెండ్స్. ఎంత బాగా అవుతున్నాయి అంటే దోశలు, అంత మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి లంచ్ బాక్స్ మా బాబు ఒకటి, నాకు ఒకటి లంచ్ బాక్సులు అయ్యిందండి. దోశ గ్యాస్ కింద వేసి, ఇది వచ్చేసి నా బాక్స్, ఇది బాబు బాక్స్ రైస్. ఇలా ముద్ద పెడితే అన్నం తొందరగా చల్లారదండి, బాగుంటుంది బాక్సులల్లో. మనం పొడి చేసి పెడితే తొందరగా చల్లారుతుంది. వీళ్ళ స్కూలు రేకుల స్కూల్ చల్లగా అయిపోతుందండి అన్నం, అందుకే ఇలాగే ముద్ద పెడతా. ఇది వచ్చేసి కర్రీ అండి, ఊడ్చేసిన మొత్తం గిన్నెలోకి ఊడ్చేసి గిన్నెలు తోమేసిన, కర్రీ బాక్స్ ఇట్లా తోమేసిన. కర్రీ బాక్స్ వీడియో పైన చాలు. బాబు బాక్స్ రెడీ. ఇది వచ్చేసి నిన్న టమాటా చట్నీ అండి, ఇది కూడా కొంచెం వేసుకొని పోను. ఇది వచ్చేసి నా బాక్స్. దీనికి క్యాప్ లేదండి, క్యాప్ ఉంది కానీ ఈ బాక్స్ మొత్తం పగిలిందండి. పగిలేసరికి క్యాప్ పెట్టొస్తలేదు ఆ బాక్స్కి. ఇక లంచ్ బాక్సులు కూడా రెడీ అండి, పెట్టుకున్నాం. వాటర్ పోసి పెట్టుకుందిరా. హాయ్ అండి, మార్నింగ్ నానబెట్టుకున్నాం కదా దోశల కోసము. బియ్యము, జొన్నలు, రాగులు, మినపప్పు. ఇప్పుడు వచ్చేసి మిక్సీకి వేసి పెట్టుకుంటున్నానండి. దోశ పిండి రెడీ చేసుకుంటున్నాను. ఇదంతా మిక్సీకి వేస్తున్నానండి. ఇప్పుడు మినపప్పు కూడా ఇందులోనే వేసుకొని మిక్సీకి వేద్దాం. గిన్నె నిండా అయినట్టుంది. ఆల్రెడీ ఒకసారి రుబ్బాను, ఇది 2వసారి. అప్పుడు కొద్దిగా తక్కువ వేసాను. ఇప్పుడు గిన్నె నిండా అయింది, ఎలా అవుతుందో చూడాలి. ఇంకా కొన్ని వాటర్ పోసుకుందామండి. ఈ పప్పు నానబెట్టిన వాటర్ ఇవే పోసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రుబ్బుదాం. ఏం రుబ్బుతున్నావు? దోశ పిండి. ఇందులో లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, నువ్వు ఫింగర్ పెట్టకు, ఇంకా కొంచెం రుబ్బాలి. కొన్ని వాటర్ పోస్తా, ఇంకా రుబ్బేసి. రుబ్బినాక మళ్ళీ చూపిస్తాం వీడియోలో. ఎందుకట్లా కింది కొంగుతున్నావు? పైకి ఉన్న నాకు కనబడుతుందిగా, ఇంకా రుబ్బాలి. వీడిగా లోడ్ ఎక్కువైనా తక్కువైనా ఫైనల్గా రుబ్బేసానండి. ఇంకా అయ్యింది. బౌల్లో వేసుకుందాం. మిల్లెట్ దోశ.
దోశ. ఏం దోశ? మిల్లెట్ దోశ చాలా రుచికరంగా ఉంటుందండి. ఎవరైనా మామూలుగా రైస్తో చేసుకుంటారు కదా, మీరు ఆల్ మిక్స్ దోశ. అయితే రైస్తో ఎలాగూ చేసుకుంటారు కదా, అందులో కొద్దిగా పిడికడు జొన్నలు పిడికడు రాగులు కలుపుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోశ కూడా మెత్తగా ఉంటుందండి, మెత్తగా ఉంటుంది దోశ, టేస్ట్ బాగుంటుందండి. ముఖ్యంగా ఇది ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి, రెండు లభిస్తాయి ఈ దోశ వల్ల. బాయ్ చెప్పేసి ఫైనల్గా కంప్లీట్. బాయ్ చెప్పేసి అంతా మళ్ళీ కింది మీదికి మొత్తం కలుపుకుంటున్నాను. ఇంకా ఈ మూత పెట్టుకొని నైట్ అంతా ఈ పిండి అంతా పులుస్తుందండి. మార్నింగ్ చూపిస్తాను పిండి ఎలా పులిసింది, అలాగే దోశ కూడా చూపిస్తాను మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, నిన్న దోశలకు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు చట్నీ కోసం పల్లీలు పుట్నాలు ఫ్రై చేస్తున్నానండి. చూద్దామండి. పల్లీలు పుట్నాలు అలాగే పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిర్చి ముక్కలు చేసి ఇలా వేసాను. ఇది చల్లారాక పొట్టు తీసి చెరుక్కొని చట్నీ చేద్దాం. దోశ పిండి చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగా పొంగిందో దోశ పిండి. చట్నీ చేసిన తర్వాత దోశలు వేసుకొని తిందాం. నేను మొహం కడిగి కాఫీ తాగానండి. బాబు ఇంకా మొహం కడగలేదు, కడిగాక చేస్తాను దోశలు. ఆ లోపు చట్నీ రెడీ చేస్తాను. చాలా బాగా పొంగింది కదా దోశ పిండి. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు దోశలోకి పల్లీ చట్నీ చేసుకుందామండి. పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి చేసి పెట్టాను కదా, ఇవి చుట్టుపోయేలా పిచ్చి ఇప్పుడు చట్నీ చేసుకుందాం. పల్లీలు పుట్నాలు 2 కలిపి చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి. చిక్కగా ఉంటుంది, చట్నీ బాగుంటుంది. మిక్సీ వేసుకున్నాక ఇలా వచ్చిందండి చట్నీ. కొంచెం కలర్ మారింది కదా, ఒక్కొక్కటి కొద్దిగా మాడినట్టు అయిందండి, అందుకే ఈ కలర్ వచ్చేసింది. ఇంకొన్ని వాటర్ వేసుకొని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీ కోసం పోపు పెట్టుకుందాం. కరివేపాకు లేదండి, ఊళ్ళల్లో కరివేపాకు కరువు అయిందండి. చెట్లు కూడా సరిగా కాయట్లేదు, చీడ వచ్చిందని చాలామంది ఆకులు మొత్తం దులిపేశారండి. అసలు కరివేపాకు మా చెట్టుకు కూడా లేదు. కరివేపాకు అయితే చాలు, కొద్దిగా నూనె అయితే చాలు. 2 ఒట్టిమిర్చి చేస్తాను, కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి పసుపు వేసి పెడతాను. ముందుగా ఒట్టిమిర్చి, చిటికెడు జీలకర్ర, చిటికెడు ఆవాలు, కొద్దిగా పసుపు. అండి బంద్ చేసుకుందాం. కరివేపాకు ఉంటే బాగుంటుంది. చట్నీ రెడీ, ఎంతో రుచికరమైన చట్నీ రెడీ. దోశ పిండి రెడీ అండి. ఇక దోశలు వేసుకున్నాం. పల్లీలు పుట్నాలు దూర ఏగిన పండుగ అడగంటినట్టు అయినాయి, ఏం పుట్టే, అందుకే చట్నీ కూడా ఆ కలర్ వచ్చింది. చెయ్యి పెట్టకు, అది నేను వేసేటప్పుడు వేస్తలే. ఈ పెనం మీద ఫస్ట్ టైం వేస్తున్నాను ఫ్రెండ్స్. దోశ ఎలా వస్తుందో చూడాలి. పిండి దోశలే పోసాను, ఇలా ఈ దోశ మాత్రం పోయలేదు. ఎప్పుడు ట్రై చేస్తాను. ఈ పెనం మీద వస్తేనేమో ఈ పెనం మీద పోస్తాను, ఈ పెనం మీద రాకుంటే ఇంకో పెనం ఉంది, దాని మీద పోస్తాను దోశ. చూద్దాం ఎలా వస్తుందో. వస్తలేదు, వా ఖరాబ్ అయింది.
వస్తలేదండి, ముద్ద ముద్ద ఒక దగ్గరికి అయ్యింది మొత్తం. ఇది వేసింది కాగనిద్దాము. దోశ మంచిగా వస్తలేదండి, ముద్ద ముద్ద అయింది. వేరే పెనం పెట్టుకున్నాం. ఈ పెనం మీద వేస్తానండి ఎప్పుడైనా నేను. ఈ దోశ ఇలా వచ్చిందండి. చూద్దాం, ఇంకొక దోశ వేసి చూస్తాను ఎలా వస్తుందో. చూసి దీని మీద రాకుంటే వేరే పెనం పెట్టి చేస్తాను. ఇప్పుడు ఇంకోటి కూడా దీని మీద వేస్తాం. ఫస్ట్ దోశ ఖరాబ్ అయింది కదా, రెండోది వస్తుందేమో చూస్తాం. పర్వాలేదండి, బాగానే వచ్చింది. పర్వాలేదు, బాగానే వచ్చిందండి. ఆయిల్ పోసుకుందాం. కొంచెం కారం చల్లుకుందాం. పిల్లలు ఇంతసేపటి నుంచి దోశ తినాలి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. దోశలు రెడీ ఫ్రెండ్స్. తిని చూసి చెప్పు. నువ్వే తిని ఫస్ట్ నువ్వే. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూద్దాం మనం. కారం, ఆయిల్, దోశ రెడీ అండి. వేడి వేడి దోశ. తిని చూసి చెప్తాను ఎలా ఉందో టేస్ట్. సూపర్ అండి, చాలా బాగుంది. మెత్తగా చాలా బాగుందండి టేస్ట్. చాలా బాగుంది దోశ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా చేసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దోశ మాత్రం బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.